కళ్యాణ్ వాసంతి అండ్ ఆమిర్ అభిమానిక, రైట్? కళ్యాణ్, నీకేమన్నా చెప్పాలను? చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కడనే మొత్తం ఎంటైర్ క్యూబ్ లో గడ్డిని డిస్టర్బ్ చేయాలి విత్ నెంబర్ ఆఫ్ క్యూబ్స్ అన్నప్పుడు ఐ డోంట్ నో, ఇట్ డిడ్ంట్ వర్క్ ఫర్ మీ. మరి పీకనీకి వచ్చిరా? ప్రిపేర్ అయ్యి రాకపోతే ఎందుకు వచ్చినట్టు అసెంబ్లీకి? So you didn't like you played the second time at all? అండ్ ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నాను సార్ నేను సెకండ్ టైం. హౌ కెన్ ఆడాం కదా, సో కొద్దిగా అదో పాపం వాడిది లూజ్ బాడీరా, ఇంకా లూజ్ అయిపోయి ఉంటుంది. మీ దగ్గర ఉండే 180 మీరు ఓడిపోయారు కాబట్టి మీ సగం విచ్ ఇస్ 90 విల్ గో టు ఆమిర్ అండ్ అభిమానిక. తర్వాత అందరికన్నా ఎక్కువ పాయింట్స్ తో నంబర్ 1 పొజిషన్ లో ఉంది విత్ 355 పాయింట్స్ మహేష్ అండ్ శాండ్రా. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఫైనల్లీ లాస్ట్ పొజిషన్ లో విత్ 65 పాయింట్స్ ఉన్నది నూకరాజు అండ్ ఆసియా. ఏమైందిరా? ఫైనల్ స్టేజ్ తో మిమ్మల్ని మరి కాసేపట్లో కలుసుకుంటాను. అంటిల్ దెన్ కొంచెం ఛాలెంజెస్ గురించి కాకుండా ప్రేమ గురించి మాట్లాడుకుంటూ ఉండండి. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా. ఫస్ట్ పొజిషన్ నాకన్నా మీరు అస్సలు బాగా అదొక్కటి మైండ్ లో పెట్టుకోండి. ఇప్పుడు ఎలా ఆడారో అలాగే ఆడండి. మీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు. వీడితోనా సమస్య లేదు, అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. ప్లీజ్ దయచేసి నేను వెళ్ళిపోవాలన్నా, నీతో ఉండలేకపోతున్నాను ఇక్కడ. అరే ఓపెన్ చేయి అయితే. నీతో ఉండలేకపోతున్నాను ఇక్కడ. చెప్పేందుకు డబుల్ మైండ్, ఒకసారి ఒకలాగా ఇంకోసారి ఇంకోలాగా. సార్ వాడి కంటిన్యూస్ గా కలర్స్ మార్చే ఊసరు వెళ్ళి సార్, ఇంకా మార్చడానికి వాడి దగ్గర కలరే లేదు సార్. నువ్వు చూపిస్తున్నాను మైండ్ సెట్ ప్రకారం. నాకు అవ్వట్లేదు మనిషిని నేను. 100% డౌట్ మీకు ఏమన్నా? ఇప్పుడు అక్కడ పాయింట్ గట్టి కూర్చొని ఉంటే అయిపోయేది. ఇప్పుడు అక్కడే చేసుకుంటే మళ్ళీ ఇక్కడ వచ్చి కన్ఫ్యూజ్ చేస్తే ఏంటిది? మీరు కన్ఫ్యూజ్ చేస్తారు, మీరు అది బుద్ధికి పెడతారు. అలాగే చెప్పవద్దు, అది తప్పు.